పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు అనంతార్ కృష్ణయ్య సార్. మీరు వీడియోను వదిలివేయకుండా పూర్తిగా చూడండి. మీరు చూసే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు మీకు సంబంధించిన వివిధ గ్రూపుల్లో షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ నుండి మాకు మరింత ప్రోత్సాహం అందినట్లు అవుతుంది. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. దినపత్రికలో వచ్చే ప్రతి విషయం ఉద్యోగ నియామక పరీక్షల్లో ప్రశ్నించరు. ఆ సమయంలో ఆ అంశానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి అడుగుతారు. అలాంటి ప్రాధాన్యత గల విషయాలు ఏమో తెలుసుకుని దానికి సంబంధించిన వీడియోలను రూపొందించి మీకు అందిస్తున్నాము. పోటీ పరీక్షల్లో అడగటానికి అవకాశం ఉన్న అంశాలను ఎంచుకొని పోటీ పరీక్షల్లో 100% ప్రశ్నలకు సులభంగా సమాధానాలను గుర్తించే విధంగా విశ్వసనీయమైన సమాచారంతో ఈ వీడియోను రూపొందించి మీ ముందుకు తీసుకుని రావటం జరిగింది. ఈ రోజు మీ ముందుకు డైలీ కరెంట్ అఫైర్స్ విభాగంలో దాశరథి కృష్ణమాచారి అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్ మరియు దాశరథి కృష్ణమాచారి గురించి మనం తెలుసుకుందాం. దాశరథి కృష్ణమాచారి అవార్డుని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు, ఏ శాఖ తరపున ఈ అవార్డును అందజేస్తున్నారు, మొదటిసారిగా ఈ అవార్డును అందుకున్నది ఎవరు, ఈ సంవత్సరం ఈ అవార్డును అందుకున్నది ఎవరు, ఇప్పటి వరకు ఈ అవార్డును అందుకున్న వారు ఎవరు, ఎందరు అనే మొదలగు విషయాలను గురించి మనం తెలుసుకుందాం. ప్రతిష్టాత్మక 11వ దాశరథి కృష్ణమాచారి అవార్డును 2025 సంవత్సరానికి ప్రముఖ కవి, వ్యాసకర్త అన్నవరం దేవేందర్కి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ అవార్డును ఎవరి ఆధ్వర్యంలో అనేదంటే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రకటిస్తారు. ప్రతి సంవత్సరం ఎప్పుడు ప్రకటిస్తారు? జూలై 22న దాశరథి జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. ఈ అవార్డును ఎవరికి అందజేస్తారు? తెలంగాణ తొలి మలి ఉద్యమాల్లో కీలక భూమిక పోషించి సాహిత్య రంగంలో విశేష సేవలు అందించిన కవులకు, రచయితలకు, సాహితీవేత్తలకు ప్రదానం చేస్తారు. దాశరథి సాహితీ పురస్కారం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్య రంగం కృషి చేసే వారికి అందజేసే పురస్కారం. ప్రతి సంవత్సరం ఎప్పుడు ఈ అవార్డును అందజేయటం జరుగుతుందంటే జూలై 22న. జూలై 22న ఎందుకు అందజేస్తారు అంటే ఆ రోజు దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి. ఈ సంవత్సరం రవీంద్ర భారతిలో 23/7/2025 జరిగిన కార్యక్రమంలో దేవేందర్కు బహుకరించారు. మరి ఈ అవార్డుతో పాటు ఏమైనా అందజేస్తారంటే అవార్డుతో పాటు 1,01,116 రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువను అందజేస్తారు. అన్నవరం దేవేందర్ ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఎప్పుడు జన్మించారు, వీరి తల్లిదండ్రులు ఎవరు, ఏమిటి అనే విషయం తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారాం లో దశరథం కేదారమ్మలకు 1962 అక్టోబర్ 17న జన్మించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసి 2020లో ఉద్యోగ విరమణ చేశాడు. దేవేందర్ ప్రస్తుతం కరీంనగర్ లో నివసిస్తున్నారు. 1985 నుంచి కొంతకాలం వివిధ దినపత్రికల్లో పాత్రికేయులు కూడా పనిచేయటం జరిగింది. దేవేందర్ 2015 నుంచి వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. పువ్వ, నడక, మంకమ్మ తోట, లేబర్ అడ్డ, బొడ్డుమల్లె చెట్టు, పొద్దు పొడుపు, పొక్కిలి వాకిళ్ల పులకరింత, బువ్వకొండ, ఇంటి దీపం, ఒరిగొలుసులు, గవాయి, జీవన తాత్పర్యం వంటి కవితా సంపుటలు రాశారు. తెలుగులోనే కాకుండా ఆంగ్లంలో 3 కవితా సంపుటలు వెలువడ్డాయి. మరో కోణం అంటే సామాజిక వ్యాసాలు, ఊరి దస్తూరు 2020, తెలంగాణ సాంస్కృతిక చిత్రణ కాలమ్స్, సంచారం యాత్రా వ్యాసాలు, అంతరంగం వర్తమాన జీవన చిత్రణ పుస్తకాలను కూడా రచించాడు. మంకమ్మ తోట, లేబర్ అడ్డ కవిత కాకతీయ వర్సిటీలో BA స్పెషల్ తెలుగు విద్యార్థులకు పాఠంగా ఉన్నది. దేవేందర్కు ఇప్పటివరకు వివిధ సంస్థల ద్వారా ఎన్ని పురస్కారాలు వరించాయంటే 31 పురస్కారాలు వరించాయి. దాశరథి సాహితీ పురస్కారం గ్రహీతలు జాబితా గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా ఈ అవార్డును ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2015లో ఏర్పాటు చేసినప్పుడు మొదటిసారిగా ఈ అవార్డు గ్రహీత ఎవరుంటే ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్య. 2016లో జె బాపురెడ్డి, 2017లో ఎన్ గోపి, 2018లో వజుల శివకుమార్, 2019లో డాక్టర్ ఊరెళ్ల విఠలాచార్య, 2020లో తిరునగరి రామానుజయ్య, 2021లో డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి, 2022లో వేణు సంకోజ్, 2023లో ఆయాచితం నటేశ్వర్ శర్మ, 2024లో జూకండి జగన్నాథ్,
2025లో అన్నవరం దేవేందర్ ఈ అవార్డును అందుకోవటం జరిగింది. మరి దాశరథి కృష్ణమాచార్యులు పేరిట అవార్డును ఏర్పాటు చేశారు. మనం ఈయన గారి గురించి మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. దాశరథి కృష్ణమాచార్యులు మహబూబాబాద్ జిల్లాలో చిన్న గూడూరు గ్రామంలో జూలై 22, 1925న జన్మించారు. నవంబర్ 5, 1987న మరణించడం జరిగింది. దాశరథిగా పేరుగాంచిన దాశరథి కృష్ణమాచార్య తెలంగాణకు చెందిన కవి, రచయిత, ఉద్యమకారుడు. తెలంగాణ రైతాంగ సాయుధ రైతు పోరాటంలో అక్షరాన్నే ఆయుధంగా మలిచి నిజాం నిరంకుశత పాలనకు ధిక్కార స్వరం వినిపించిన మహనీయుడు. నిజాం నిరంకుశత్వాలను, రజాకారుల దమనకాండను ప్రపంచానికి తెలియజేశాడు. కలంతో సమాజాన్ని జాగృతం చేసిన ఉద్యమశీలి. అన్యాయాలు, అసమానతలపై తెలంగాణ ప్రజలను కన్నీళ్లను అగ్నిదారగా మలిచి నిజాం పాలన మీదకి ఎక్కుపెట్టిన అక్షర క్షిపిని మహాకవి దాశరథి. నిజాం పాలనలో రకరకాల హింసలను అనుభవిస్తున్న తెలంగాణను చూసి చలించిపోయి పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు. దాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన చిరస్మరణీయుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా బలిచి నిజాం నిరంకుశ పాలనకు ధిక్కారం స్వరం వినిపించిన మహనీయుడు. దాశరథి కృష్ణమాచార్య ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగం చేసిన దాశరథి అనేక కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాశాడు. మనం ఈరోజు దాశరథి కృష్ణమాచార్య అవార్డును గురించి మనం తెలుసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ అవార్డును మొదటిసారిగా అందుకున్నది ఎవరు, ఈ సంవత్సరం అందుకున్నది ఎవరు, మొత్తం ఎన్ని అవార్డులు ప్రకటించారు, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ అవార్డును ఏ తేదీన ప్రకటిస్తారు అనే విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. మీకు ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం మరొక వీడియోతో మరలా మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.